హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు భారతి వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో నేను మా అమ్మ శారీస్ పట్టు శారీస్ అన్ని కలెక్షన్స్ని మీకు చూపించాలని అనుకుంటున్నాను. సో ఈ పట్టు శారీస్ మా అమ్మ పెళ్లి టైం నుంచి ఇప్పుడు వరకు తీసుకున్న అన్ని పట్టు శారీ కలెక్షన్ అయితే చూపిస్తున్నాను. ఈ పట్టు శారీ కలెక్షన్ని చూసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. సో ఇప్పుడు మనం స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ శారీ వచ్చేసి లైట్ ఆరెంజ్ కలర్ విత్ చిగురు పచ్చ ఆకు కలర్ బార్డర్స్ అన్నమాట. ఈ శారీ వచ్చేసి మా అమ్మ పెళ్లి టైంలో కొనుక్కుంది. ఈ శారీకి దగ్గర 20 years అయి ఉండొచ్చు, కానీ ఇప్పటికీ ఎంత షైనింగ్గా ఇంకా కొత్త దానిలాగా ఉంది చూడండి. అలా మెయింటైన్ చేస్తుంది మా అమ్మ. ఈ శారీ మా అమ్మ కంటే ఎక్కువ మేమే కట్టుకున్నాం. టీచర్స్ డే టైంలో మా సిస్టర్ నేను కట్టుకున్నాం. ఇది తర్వాత దీని బ్లౌజ్ చిన్నగా అయిపోయిందని మా అమ్మ ఎప్పుడు వాడలేదు. బట్ శారీ మాత్రం చెక్కు చెదరకుండా ఇంకా అలాగే ఉంది. దీనికి వైట్ కలర్లో చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చి బార్డర్ మాత్రం చాలా అంటే చాలా సూపర్ హైలైట్ అన్నమాట. దీని పళ్ళు వచ్చేసి దీనికి ఇంకా సూపర్ హైలైట్ అన్నమాట. చిగురు పచ్చ కలర్లో ఉండి సిల్వర్ కలర్లో ఫ్లవర్స్ అయితే వస్తాయి. మొత్తం డిజైనింగ్ వచ్చి బాగుంటుంది. ఈ కలర్ కాంబినేషనే హైలైట్ అన్నమాట ఈ శారీకి. సో ఇది మా ముగ్గురి ఫేవరెట్ శారీ. దీనికి బ్లౌజ్ అరేంజ్ చేస్తే అమ్మ కట్టుకోవడానికి ఈజీ అయిపోతుంది. సో అది అరేంజ్ చేశాక నేను మళ్ళీ షార్ట్లో చూపిస్తాను. నెక్స్ట్ శారీ వచ్చేసి పాలపిట్ట కలర్ విత్ బ్లూ బార్డర్ అన్నమాట. ఇది కూడా అమ్మకు చాలా బాగుంటుంది. ఈ శారీకి గోల్డ్ కలర్లో ఫ్లవర్స్ వచ్చి బార్డర్ మాత్రం హైలైట్గా ఉంటుంది. దీనికి బ్లూ కలర్లో వచ్చి దీనికి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వచ్చి మధ్యలో బ్లూ కలర్ లైట్ బ్లూ కలర్లో గీతలు కూడా వస్తాయన్నమాట. ఇంకా బార్డర్ వచ్చేసి డార్క్ బ్లూ కలర్లో ఉంటుంది. సో ఈ శారీ మా అమ్మ పట్టు శారీ కలెక్షన్స్ అన్నీ చాలా బాగుంటాయి. దీని పళ్ళు బ్లూ కలర్లో ఉండి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి. దీనికి అమ్మ లేస్ పెట్టించిందన్నమాట. అమ్మకి ఏదైనా శారీ బాగా నచ్చి దాన్ని ఇంకా హైలైట్ చేయాలనుకుంటే ఇలా లేస్ పెట్టిస్తూ ఉంటుంది. అది శారీ లుక్ని ఇంకా బాగా గ్రాండ్గా చేసేస్తుంది అన్నమాట. సో అమ్మ తీసుకునే శారీస్ చాలా అంటే చాలా బాగుంటుంది. మళ్ళీ అన్ని తక్కువ రేటుకే తీసుకుంటుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ శారీ కూడా నాకు చాలా ఫేవరెట్ అన్నమాట. థిక్ పింక్ కలర్లో వచ్చి సిల్వర్ కలర్లో చిన్న చిన్న డాట్స్ లాగా వచ్చి కింద బార్డర్ గ్రీన్ కలర్ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ తోటి సూపర్గా ఉంటుంది. ఈ శారీ మా అమ్మ ఎప్పుడు కట్టుకోలేదు అసలు. ఎందుకంటే దీని బ్లౌజ్ 2 బ్లౌజెస్ వచ్చింది, 2 పీసెస్ అన్నమాట. 2 వెరైటీస్ కొట్టించుకోవచ్చు అని వచ్చింది. కాకపోతే అది చిన్నగా అయిపోయింది. ఎందుకంటే దీనిని ఎక్కువ మా అమ్మ కంటే మా సిస్టర్ డ్యాన్స్ ప్రోగ్రాంలో కట్టుకుందన్నమాట. అప్పుడు బ్లౌజ్ కుట్టించింది, అలాగే చిన్నగా అయిపోయింది అది. సో బ్లౌజ్ కుట్టే ఆమె మంచిగా కుట్టక ఈ శారీ అసలు ఎప్పుడు కట్టుకోలేదు. బ్లౌజ్ లేకనే మా అమ్మ చాలా శారీస్ పట్టు శారీస్ కట్టుకోకుండా అలాగే ఉంచేసింది. సో బ్లౌజ్ డిజైన్స్ ఏమైనా మీకు సజెస్ట్ చేయాలనిపిస్తే చేయండి. సో ఇది పింక్ గోల్డ్ ఇంకా గ్రీన్ కలర్లో కాంబినేషన్స్ తోటి సూపర్గా ఉంటుంది శారీ ఇప్పటికీ కూడా. నెక్స్ట్ శారీ వచ్చేసి ఈ డార్క్ బ్లూ కలర్ శారీ అన్నమాట. మా అమ్మకు బ్లూ కలర్ శారీసే ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మా అమ్మ ఫేవరెట్ కలర్ బ్లూ. సో దీని యొక్క డిజైన్ బార్డర్కి వచ్చిన డిజైన్ చూసి నేను ఈ శారీ కొన్నాను. ఈ శారీని మా అమ్మకు నా ఎంగేజ్మెంట్ టైంలో తీసుకున్నాను. మా అమ్మ కట్టుకోకపోతే అట్లీస్ట్ నేనైనా కట్టుకుందామన్న ప్లానింగ్లో తీసుకున్నాను అన్నమాట. ఎందుకంటే ఇక్కడ కింద బార్డరింగ్ చూడండి ఎంత బాగుందో. బాజా భజంత్రలతోటి పెళ్లి కూతుర్ని పల్లకిలో తీసుకెళ్తున్నట్టు ఉంది కదా. సో ఆ డిజైన్ని చూసే నేను తీసుకున్నాను అన్నమాట. మళ్ళీ నా ఎంగేజ్మెంట్ శారీ బ్లూ కలరే కాబట్టి నాకు మా అమ్మకు మ్యాచింగ్ కలర్ అవుతుందని చెప్పేసి తీసుకున్నాను. ఈ శారీకి బ్లూ కలర్లో ఉండి గోల్డ్ కలర్లో ఫ్లవర్స్ ఇంత పెద్ద పెద్దగా వచ్చి మళ్ళీ లైట్ గ్రీన్ కలర్ మీద గోల్డ్ కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి. సో డిజైనింగ్ చాలా బాగా నచ్చింది నాకు. మళ్ళీ మల్టీ కలర్ షైనింగ్ ఉండి అన్ని కలర్స్ కలిసి ఉన్నట్టుగా చాలా మంచి లుక్ వచ్చింది. మా అమ్మకే బాగా సెట్ అయింది. సో మా అమ్మనే కట్టుకోమని చెప్పాను. కింద పళ్ళు మాత్రం డార్క్ బ్లూ కలర్లో వచ్చింది. మల్టీ కలర్ షైనింగ్ తోటి శారీ మాత్రం సూపర్ లుక్ ఉంది. నెక్స్ట్ శారీ వచ్చేసి థిక్ ఎల్లో కలర్ గోల్డ్ ఫ్లవర్స్. కింద నాకు ఈ శారీలో నచ్చింది ఏంటంటే కింద బార్డరే గోల్డ్ కలర్లో వచ్చింది. అది బాగా శారీని సింపుల్గా చేసేసింది అనమాట. పైన అంతా మంచి డిజైన్ గోల్డ్ కలర్ ఫ్లవర్స్ సిల్వర్ కలర్ ఫ్లవర్స్ మంచిగా ఉంది. బార్డర్ కూడా బాగుండుంటే బాగుండేది అసలు. పళ్ళు కూడా మంచిగా ఉండింది థ్రెడ్ వర్క్ తోటి. ఒక బార్డరింగే నచ్చలేదు నాకు యాక్చువల్గా. బట్ ఈ శారీ మా ఇంట్లో రిసెప్షన్కి నా పెళ్ళి రిసెప్షన్కి కట్టుకుంది. దీని యొక్క పళ్ళు రెడ్ కలర్లో థిక్ రెడ్ కలర్లో చాలా బాగుంది. టమాటో కలర్ యాక్చువల్గా ఇది. థ్రెడ్ వర్క్ కూడా వచ్చింది. సో మా అమ్మకి మాత్రం చాలా బాగుండింది. బార్డర్ కూడా బాగుండుంటే బాగుండేది. నెక్స్ట్ శారీ వచ్చేసి పాలపిట్ట కలర్ విత్ సిల్వర్ బార్డరింగ్ మల్టీ కలర్స్ మంచిగా ఉంటుంది ఈ శారీ. ఈ శారీ వచ్చేసి నా పెళ్లి టైంలో మా వారి ఇంటి దగ్గర రిసెప్షన్ అప్పుడు మా అమ్మ కట్టుకుంది. సో ఈ శారీ కూడా మా అమ్మకు చాలా బాగుంటుంది. ఈ శారీకి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అన్ని కలర్స్ కాంబినేషన్లో సిల్వర్ కలర్ బార్డర్ ఇంకా
పళ్ళు కూడా బాగుంటుంది. సో ఈ శారీ మాత్రం మా అమ్మకి చాలా మంచి లుక్ అయితే ఇస్తుంది. నాకు కూడా బాగా నచ్చింది ఈ శారీ. నెక్స్ట్ శారీ వచ్చేసి మా అమ్మ దగ్గర ఉన్న అన్ని శారీస్లో బాగా కాస్ట్లీ శారీ అంటే ఇదే అన్నమాట. ఇది మా బాబాయ్ పెళ్లి టైంలో కొన్నాం. ఈ శారీ మాత్రం మా అమ్మ స్వయంగా హన్మకొండకి వెళ్ళి మరీ షాపింగ్ చేసి తీసుకున్న శారీ అన్నమాట. పెళ్లి టైంలో షాపింగ్ చేస్తారు కదా అందరు కలిసి, అలా వెళ్ళి తీసుకున్న శారీ అన్నమాట. సో ఈ శారీ టోటల్ మొత్తం అంతా రెడ్ కలర్లో ఉండి గోల్డ్ కలర్ ఫ్లవర్స్ వస్తాయి ఒక ప్యాటర్న్ లాగా. మళ్ళీ బార్డర్ అయితే చాలా పెద్ద పెద్దగా గోల్డ్ కలర్లో ఉంటుందన్నమాట. చిన్నగా రెడ్ కలర్లో లైన్స్ వస్తూ ఉంటాయి, చూస్తున్నారు కదా. గ్రీన్ అండ్ ఇంకా గోల్డ్ కలర్ బార్డరింగ్ అయితే ఉంటుంది. పళ్ళు వచ్చేసి గ్రీన్ కలర్లో ఉంటుంది. సో మా అమ్మకి ఈ శారీ సూపర్ లుక్ ఇస్తుందన్నమాట. నెక్స్ట్ శారీ వచ్చేసి పింక్ కలర్ విత్ బ్లూ కలర్ బార్డర్స్. ఈ శారీ నేను హైదరాబాద్లో తీసుకున్నాను. దీని కాస్ట్ ఎంతో చెప్పండి. ఈ శారీని చూసి చాలా చాలా తక్కువ పడింది. అసలు ఆ ప్రైస్కి ఈ శారీ ఖచ్చితంగా మిస్ అవ్వద్దు అని చెప్పేసి తీసుకున్నాను. కలర్ కాంబినేషన్ నాకు బాగా నచ్చి నేను తీసుకుందాం అనుకున్నాను. కానీ తర్వాత చెల్లెకు లంగావోనికి బాగుంటుంది అని చెప్పేసి మళ్ళీ చెల్లె కోసమని అనుకున్నాను. కాకపోతే లాస్ట్కి ఇది మా అమ్మకి పోయింది ఈ శారీ. ఎందుకంటే మా అమ్మకు కూడా బాగా నచ్చింది. నా పెళ్ళి టైంలో తాళి కడతాం కదా మండపంలో, మా అమ్మ ఈ శారీని కట్టుకుంది. సూపర్ ఉంది. ఇక మా అమ్మకి నచ్చిందని నేను చెల్లె ఇచ్చేసామన్నమాట. శారీ మాత్రం సూపర్గా ఉంది కదా. ఇది జస్ట్ 800 పడింది అంతే. హైదరాబాద్లో తీసుకున్నాను ఈ శారీస్. హైదరాబాద్లో చీప్కే మంచి మంచి శారీస్ దొరుకుతున్నాయి. ఈ శారీ పళ్ళు వచ్చేసి బార్డర్కి ఇంకా శారీకి సంబంధం లేకుండా డిఫరెంట్ కలర్లో వచ్చిందన్నమాట. దీని పళ్ళుకి రాగి కలర్లో బ్లూ కలర్, డార్క్ బ్లూ కలర్లో అయితే వచ్చిందన్నమాట. సో మీరు చూడొచ్చు కింద బార్డర్ డిజైన్ను పళ్ళు డిజైన్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉంటుంది. సో ఇది ఈ శారీ యొక్క స్పెషాలిటీ. నెక్స్ట్ శారీ వచ్చేసి డార్క్ బ్లూ కలర్. నేను ఇందాకే చెప్పినట్టు మా అమ్మకు బ్లూ కలర్ శారీస్ బాగా సెట్ అవుతాయి. సో ఎక్కువ బ్లూ కలరే అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఈ శారీ వచ్చేసి నా ఫస్ట్ శాలరీ తోటి మా అమ్మ 25th యానివర్సరీ అప్పుడు నేను తీసుకున్న ఫస్ట్ శారీ అన్నమాట. సో ఇది నేను ఆన్లైన్లో ఆర్డర్ చేశాను. నాకు శారీస్ గురించి అప్పుడు అంత పెద్దగా తెలియదు. బట్ ఇది ఆన్లైన్లో చూడగానే చాలా అట్రాక్టివ్గా అనిపించింది. చాలాసార్లు కట్టుకోవడం వల్ల కొంచెం ఆ డిజైన్, ఆ కలర్ పోయిందన్నమాట. కాకపోతే కట్టుకున్నప్పుడు ఇప్పటికీ మంచి షైనింగే వస్తుంది. ఈ శారీ నేను తీసుకోవడానికి రీజన్ ఏంటంటే నాకు బార్డర్ బాగా నచ్చింది. బార్డర్లో పికాక్ వచ్చింది కదా. సో అది దీని పళ్ళు వచ్చేసి గోల్డ్ కలర్ లైన్స్తో ఇలా వచ్చిందన్నమాట. సో నాకు ఆర్ట్ వర్క్ ఉన్న శారీస్ బాగా అట్రాక్ట్ చేస్తాయి. నెక్స్ట్ శారీ వచ్చేసి బ్లూ కలర్ అండ్ సిల్వర్ కలర్ కాంబినేషన్ అన్నమాట. సో ఈ శారీ బార్డర్ అనేది చాలా ఇంపార్టెంట్. దీనికి అందం బార్డర్ అన్నమాట. శారీ మొత్తం ప్లెయిన్ సిల్వర్ కలర్లో వచ్చి బార్డర్ బ్లూ కలర్ విత్ సిల్వర్ కలర్ ఫ్లవర్స్ ఇంత పెద్ద పెద్దవి వస్తాయన్నమాట. సో ఈ శారీని మా పెద్దమ్మ కూతురు మా అమ్మకు ప్రజెంట్ చేసింది. సో దీని పళ్ళుకి మంచిగా థ్రెడ్ వర్క్ వచ్చిందన్నమాట. సో ఈ శారీ మా అమ్మకు కట్టుకున్నప్పుడు చాలా అంటే చాలా మంచి లుక్ ఇచ్చిందన్నమాట. ఈ శారీని మా అమ్మ మా అక్క పెళ్లి టైంలో కట్టుకుంది. నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది నా శారీ, నా రిసెప్షన్ టైంలో తీసుకున్న శారీ అన్నమాట. సో ఈ శారీకి పెద్ద స్టోరీ ఉంది. ఏంటంటే ఈ శారీ తీసుకున్నప్పుడు మేము షాప్లో వెళ్ళినప్పుడు షాప్ అతను దీనికి 20,000 అని చెప్పాడు. కానీ మా అమ్మ జస్ట్ 6,000లో తీసుకుంది. ఆ షాప్ అతను ఇచ్చేటప్పుడు నీ పెళ్ళికి నేను ఇస్తున్న గిఫ్ట్ అమ్మా అని చెప్పేసి ఇస్తున్నాడు. కాకపోతే మనకు తెలియని విషయం ఏంటంటే ఈ శారీ పెళ్లి కూతుర్ల శారీ అట. ఇది చాలా మంది దగ్గర ఉంది ఈ శారీ. అసలు నాకు తెలియదు కాబట్టి నాకు కూడా ఈ శారీ మంచిగా అట్రాక్టివ్గా అనిపించి తీసుకున్నాను. ఈ శారీకి కింద గోల్డ్ కలర్లో బార్డర్ వచ్చి పైన పింక్ అండ్ గోల్డ్ కాంబినేషన్లో డిజైన్ అయితే వచ్చిందన్నమాట. తర్వాత శారీ మొత్తం గ్రీన్ కలర్లో ఉంటుంది. మళ్ళీ పళ్ళుకి మాత్రమే పింక్ కలర్ అండ్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అయితే ఉంటుందన్నమాట. సో శారీ కట్టుకున్నప్పుడు చాలా బాగా అనిపించింది. మళ్ళీ చూడ్డానికి కూడా చాలా అట్రాక్టివ్గా షైనింగ్గా బాగుంది కదా. దీని పళ్ళు డార్క్ పింక్ కలర్, గోల్డ్ కలర్ ఫ్లవర్స్ చాలా అట్రాక్టివ్గా అనిపించింది చూసినప్పుడైతే. పింక్, గోల్డ్ అండ్ గ్రీన్ కాంబినేషన్స్ అయితే ఉట్టిగానే అట్రాక్ట్ చేస్తాయి. నా దగ్గర ఉన్న అన్ని ఈ 3 కలర్ కాంబినేషన్సే ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో అందుకని ఇది చూసినప్పుడు వెంటనే ఇష్టపడ్డానేమో మరి. సో ఇది మా ఇంటి దగ్గర రిసెప్షన్లో కట్టుకున్నాను ఈ శారీ. నేను కట్టుకున్నప్పుడు అయితే మంచి లుక్ వచ్చింది. చూసిన ముసలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం బాగా మెచ్చుకున్నారు ఆ రోజు. సో ఎవరి దగ్గర ఉంటే ఏంటి, నా దగ్గర ఉందా లేదా అనేది ఇంపార్టెంట్ కదా. సో నాకైతే శారీ చాలా బాగా నచ్చింది. సో ఇదండి ఈరోజు కలెక్షన్స్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్.